హలో అండి. ఈరోజు పాలకోవని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి పాలకోవ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ పాలకోవ కోసం పాలు, పంచదార ఉంటే సరిపోతుందనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మందంగా, వెడల్పుగా అలాగే లోతుగా ఉండే కడాయిని తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత అందులోనికి ఫుల్ క్రీమ్ మిల్క్‌ని 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్‌లో పాలని వేడి చేసుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయినప్పుడు పైన మీగడ కడుతూ ఉంటుంది కదండీ! ఆ మీగడని కూడా కలుపుకుంటూ హై ఫ్లేమ్‌లోనే మరిగించుకోవాలి. 20 నిమిషాల పాటు ఇలా మరిగిస్తూ ఉంటే గనక మనకి లీటర్ పాలు పావు లీటర్ వరకు అయిపోతాయి. ఇలా చిక్కపడతాయి కూడా. ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. మంత్లీ 30,000 టు 40,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తెలుగొస్తే చాలు మీ మొబైల్ ద్వారానే ఈ వర్క్‌ని చేయొచ్చనమాట. అలాగే ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వబడును. ఇందులో హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్స్ ఎవరైనా కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చనమాట. ఏజ్ లిమిట్ కూడా లేదు. అలాగే ఇదొక ఇంటర్నేషనల్ ట్రస్టెడ్ కంపెనీ. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బయోలో లింక్ ఉంది. మీ డీటెయిల్స్‌ని ఫిల్ చేయండి.